మనశ్శాంతి కొరబడింది. తర్వాత తన నిజమైనటువంటి కర్తవ్యము చేయవలసినటువంటి కార్యం ఏంటి? సో, నిర్ణయించుకునే దాంట్లో అర్జునుడు లేడు కాబట్టి అటువంటి స్థితి నుంచి భగవంతుడు ఎలా అర్జునుడిని రక్షించాడు అనేది ఇక్కడ చూద్దాము. సో, ముఖ్యంగా మనం ఇక్కడ అర్జునుడు భగవంతుడి యొక్క సఖుడు, మిత్రుడు, భక్తుడు, శిష్యుడు. అటువంటి భక్తుడు, సఖుడు అంటే ఫ్రెండు, శిష్యుణ్ణి భగవంతుడు అజ్ఞానములో ఉన్నటువంటి తన మిత్రుడు, శిష్యుణ్ణి యొక్క దుఃఖం నుంచి భగవంతుడు క్షమింపజేశాడు. సో, రికార్డింగ్ ఆపుదాం. ఆచార్యుడు అర్జునుడు పరమ ప్రామాణికుడైనటువంటి శిష్యుడు. సో, రెండవ శ్లోకంలో మనకు భగవంతుడు అంటే శ్రీ భగవాను వాచ అని ప్రారంభించారు. మొదటి శ్లోకం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తా ఉన్నారు. అక్కడ సన్నివేశాన్ని రెండవ శ్లోకంలో శ్రీ భగవాను వాచ అన్నారు. అంటే ఇంతకు పూర్వము ఎక్కడ కూడా భగవాను వాచ అని పలకలు. ఇక్కడ మొదటగా భగవాను వాచ అని ఎందుకు చెప్పారు మరి? కృష్ణుడు అక్కడ పలుకుతున్నాడు. కృష్ణవు వాచ అనాల్సి ఉండే, కానీ భగవాను వాచ ఎందుకన్నారంటే మనందరూ తెలుసుకోవాలి. చాలామందిని భగవాన్ వాచ అని మనం బోధిస్తూ ఉంటాం, అంటే పలుకుతూ ఉంటాం. భగవాన్ అనే పదానికి నిర్వచనము వేదవ్యాసుల వారి ఆ, తండ్రి అయినటువంటి పరాశరముని దానికి వివరణ ఇచ్చారు. ఎవరికైతే భగ అంటే 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు, వాన్ అంటే కలిగిన వారు. 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఎవరు కలిగి ఉంటారు? గొప్ప అంటే అందరికంటే గొప్ప సంపదలు కలిగినటువంటి వాడు, అందరికంటే ఇంకా అతనికి మించిన ఉండదు. అందరికంటే సర్వశక్తిమంతుడు, సర్వ యశస్సు, సర్వ సౌందర్యము, సర్వ జ్ఞానము, సర్వ వైరాగ్యము ఎవరైతే కలిగి ఉన్నారో వారిని భగవంతుడని పిలుస్తారు. సో, ఇక్కడ మనం అంటే అతని కంటే ఇంకా మించిన వాళ్ళు ఉండరు. సపోజ్ మనకు ఈ ఇయర్ 2000, ఇప్పుడు ఇయర్ మొత్తం అయిపోతుంది. 2024లో రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ అన్నారనుకోండి ఈ ఇయర్ కొరకు. సో, ఆయనను మించిన వాళ్ళు ఉండరు. కాబట్టి రిచెస్ట్ పర్సన్ అంటారు. సపోజ్ ఎవరన్నా 100 మీటర్స్‌లో గోల్డ్ మెడల్ వచ్చారనుకోండి ఈ ఇయర్‌కు. అంటే సపోజ్ ఒలింపిక్స్. ఆ ఒలింపిక్స్‌కి ఆయనను మించిన వాడు లేడు. 100 మీటర్స్ గోల్డ్ మెడల్ ఆయన్నే. అలానే భగవంతుని ఆల్ టైమ్ గ్రేట్. భగవంతుని మించిన వాడు ఎవరు లేరు. కాబట్టి కృష్ణుడిని భగవంతుడిగా సంబోధిస్తున్నారు. ఈ విషయాన్ని మనకు రెండవ శ్లోకంలో బ్రహ్మ కూడా అదే విషయాన్ని వివరిస్తున్నారు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. మనందరికీ చాలా క్లాసులు వింటాం, అసలు భగవంతుడు అంటే ఎవరు అనేది తెలియదు. సో, ఇక్కడ పరాశరముని పరాశర సంహితలో చెప్తున్నారు. అదేవిధంగా బ్రహ్మ బ్రహ్మ సంహితలో చెప్తున్నారు. ఈశ్వర పరమ కృష్ణ. సో, ఈశ్వరుడే కృష్ణుడు. ఎటువంటి వాడు? సచ్చిదానంద విగ్రహ. సచ్చిత్ ఆనంద అంటే శాశ్వతము, జ్ఞానము మరియు ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడు. ఆయన యొక్క లక్షణాలు అంతేకాకుండా భగవంతుడు అనాదిరాదిర్ గోవింద. భగవంతుడికి ఆది అనాది కూడా భగవంతుడే. ఎవరు? గోవిందుడు. ఆయన ఇంకా సర్వకారణ కారణం, అన్ని కారణాలకు కారణభూతుడు. అదేవిధంగా భాగవతంలో చెప్తున్నారు భగవంతుడి నిర్వచనం. శ్రీమద్ భాగవతం 1.3.28లో చెప్తున్నారు. ఏతే చాంశ కలహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. సో, ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు ఏతేచాంశ కళా పుంస. భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి అవతారాలు ఉంటాయి. అవతారాల యొక్క అవతారాలు ఉంటాయి. తర్వాత కళావతారాలు భగవంతుడి యొక్క ఏ రకంగా ఉంటాయంటే పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, తర్వాత శక్తావేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, ఈ విధంగా భగవంతుని అనేక రకాల అవతారాలు ఉంటాయి. ఇవన్నిటికీ కూడా మూలము కృష్ణస్థు భగవాన్ స్వయం. కృష్ణుడే భగవానుడు స్వయం అని మనకి ఇక్కడ బోధిస్తున్నారు.
దాని తర్వాత నెక్స్ట్ మంత్ 7th శ్లోకంలో చెప్తున్నారు, భగవంతుడు అర్జునుడి యొక్క పొజిషన్ చూసి, అర్జున, నీకు ఇటువంటి లోభం అనే ఈ దోషము కారణంగా ఆ, అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, నా లోపల ఏమైందో నాకు తెలియట్లేదు. సో నాకు ఈ గాంధీవం జారి పడిపోతుంది, ప్లస్ నాకు రోమాలన్నీ కూడా ఇలా ఆ శరీరం అంతా కంపించిపోతుంది. సో దీనికి నేను చాలా, దీనివల్ల మొత్తం శాంతినంతా కోల్పోయాను. నా ధర్మ విషయంలో నాకు, అంటే నేను చేయవలసింది ఏంటి, చేయకూడదు ఏంటి. కొన్నిసార్లు మనం కూడా ఏదైనా సంకటం వచ్చినప్పుడు, చాలా ధర్మ సంకటం వచ్చినప్పుడు నేనేం చేయాలో ఏం చేయకూడదు, అప్పుడు డిసిషన్ మనం తీసుకోలేము, చాలా టెన్షన్ గురవుతూ ఉంటాము. సో మనశ్శాంతి ఉండదు. మరి ఇక్కడ అర్జునుడు కూడా అటువంటి పరిస్థితిలో, ఆయన అది కూడా యుద్ధ భూమిలో, ఇక టైం లేదు, మనం చెయ్యొద్దన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ శంఖాలను మోగించారు వాళ్ళు, ఇంకా యుద్ధం అటాక్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితులు ఏం చేయాలి ఏం చేయకూడదు అర్థం కాకుండా ఉన్నప్పుడు అర్జునుడు భగవంతుని వేడుకుంటున్నాడు, హే ప్రభు, నాకు ఏది ఉత్తమమో, నేను ఇప్పుడు చెయ్యవలసింది ఏంటి, దయచేసి నాకు గైడ్ చేయండి, నన్ను నాకు మార్గ నిర్దేశకత్వాన్ని ఇవ్వండి, నేను ఇప్పుడు మీకు శిష్యుడను మరియు శరణాగతుడను అని అర్జునుడు భగవంతుని వేడుకుంటున్నారు. ఇప్పుడు భగవంతుడు అర్జునుడి యొక్క రిక్వెస్ట్కు భగవంతుడు ఆన్సర్ ఇస్తున్నారు. దీంట్లో 12వ అంటే ఈ ఈ రెండవ అధ్యాయం మొత్తం కూడా దయచేసి మనందరికీ చాలా ఉపయోగకరమైనటువంటిది. ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తుంది. మనందరము ఈ జ్ఞానం తెలుసుకుంటే అనుక్షణం శాంతిగా ఉండొచ్చండి. ఇది చాలా గ్యారంటీ అన్నట్టు. ఆత్మ జ్ఞానంలో ముఖ్యంగా ఈ శ్లోకంతో స్టార్ట్ ఉంది. ఆత్మ యొక్క స్థితి, మనం చాలా దుఃఖము, బాధలు, సో లాభ నష్టాలు, ఇట్లా ద్వంద్వాలు చాలా ఉంటాయి. కానీ ఆత్మస్థితి, భగవంతుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవంతుడు బోధిస్తున్నారు. నత్వేవాహం జాతు నాశం, నత్వం నేమే జనాధిపాః, నచైవ న భవిష్యామః, సర్వే వయం మత పరం. భగవంతుడు చెప్తున్నాడు, ఏ అర్జున, నువ్వు వాళ్ళందరినీ చూసి చాలా జాలి పడుతున్నావు, ఈ ఫోటోలు చూసి చాలా జాలి పడుతున్నావు. వాళ్ళందరిని చూసి వాళ్ళు ఏమన్నా మరణిస్తారేమో, ఈ యుద్ధంలో నేను వాళ్ళ మరణానికి కారణమవుతానేమో, ఎంతోమంది లక్షల మంది వచ్చారు, మరి వాళ్ళని చూసి నువ్వు చాలి బాధపడతా ఉన్నావు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో అర్జున, ఈ ప్రపంచంలో నేను గాని, నీవు గాని, ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం లేదు. ఇప్పుడున్నాము, ఇంతకు ముందున్నాము, తర్వాత ఉండబోతున్నాము, ఎప్పటికీ ఉంటాము, భవిష్యత్తులో కూడా అందరము ఉంటాము. ఎవ్వరు కూడా నాశనము అయ్యి ఇంకా కనబడరు, ఉండరు అనేది ఉండదు. ఎందుకు అంటే, నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు ఎందుకు ఉండరు అని నీకు ప్రశ్న రావచ్చు. 13వ శ్లోకం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అర్జున, నువ్వు జన్మించావు, జన్మించిన తర్వాత మన ఇద్దరం కలిసి కూడా ఆడుకొని చిన్నప్పుడు, ఆ బాల్యావస్థ ఎక్కడ వెళ్ళింది, చిన్నప్పుడు తల్లి ఒడిలో ఉన్నటువంటి ఆ బేబీ అవస్థ ఎక్కడ పోయింది, మరి యుక్త వయసు ఎక్కడ వెళ్ళింది, ఇప్పుడు దాదాపు మిడిల్ ఏజ్ అయింది, ఓల్డ్ ఏజ్ అయిపోయాము, మరి అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి. దేహదారి, ఇక్కడ మనము వేరు, లైక్ ఎట్లయితే మనం ఈ డ్రెస్సులు వేసుకున్నాం, ఇప్పుడు వాళ్ళు యుద్ధ భూమిలో ఆ యొక్క కవచము, ఆ యుద్ధం యొక్క డ్రెస్ వేసుకున్నారు, అంటే మనము వేరు, డ్రెస్ వేరు, కాబట్టి మనం ఈ డ్రెస్సును వేసుకున్నాము. అదేవిధంగా ఈ డ్రెస్సును ధరించినటువంటి వాడు ఆత్మ, దేహదారి అంటున్నాడు. అందు గురించి ఇక్కడ మీరు దగ్గర బుక్కుంటే చూసుకోండి. దేహదారి ఈ బాల్యంలో, దేహదారి అంటే ఆత్మకు మార్పు లేదు. దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, అంటే దేహం పెరిగింది చిన్న బేబీ నుంచి యవ్వనము, యవ్వనం నుంచి మిడిల్ బాల్యం యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్లు మరణం తర్వాత వేరొక దేహంలోకి వెళ్తాడు. కాబట్టి దాని గురించి మనము అంత టెన్షన్ పడి అశాంతికి గురి కావాల్సిన అవసరము లేదు. మనం ఎట్లా చిన్నప్పుడు శరీరం ఇప్పుడుందా, అది లేదు, ముసలితనం వస్తుంది, తర్వాత ఈ శరీరాన్ని మనము వదిలేయవలసిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ ఆత్మ జ్ఞానము, బాధక సాధకాలు వస్తాయి, సో దాంతో మనము ప్రభావితులం కాకూడదు.
ఎవరైనా మృత్యు చెందుతారనుకోండి, సపోజ్ ఎవరన్నా ఒక ఆఫీస్ నుంచి రిటైర్మెంట్ అయ్యారు. సో ఒకరోజు రిటైర్మెంట్ అనేది ఉంది, మనందరికీ తెలుసు. అపాయింట్మెంట్ అప్పుడే రిటైర్మెంట్ ఉంది. హాస్పిటల్లో అడ్మిషన్ అప్పుడే డిశ్చార్జ్ కావాలనుకుంటారు. హాస్పిటల్లో పర్మనెంట్గా హాస్పిటల్లో సేవ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కానీ, రోగముతో బాధపడే వాళ్ళు, రోగాన్ని తగ్గించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు హాస్పిటల్లో ఉండాలని ఎవరు కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు. ఉన్నా రోజు రోజుకు బిల్ పెరిగిపోతుంది. అదే హాస్పిటల్లో డాక్టర్స్ కానీ, నర్స్ కానీ, లేదంటే ఇంకేదైనా సెక్యూరిటీ ఏదైనా జాబ్ కొరకు అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా రిటైర్మెంట్ ఉంటుంది. కానీ రోజు ఆఫీస్‌లోకి వెళ్ళాలా? అదేవిధంగా మనం కూడా ఈ దేహం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నామే తప్ప, దాని గురించి పెద్ద టెన్షన్‌కి గురై, అశాంతికి గురి కాకూడదు. 14 శ్లోకంలో చెప్తున్నారు. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య తాం సతిక్షస్వ భారత. అర్జునుని, ఓ భారత, ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు, అవి సుఖం రావటం కానీ, తర్వాత దుఃఖం రావటం కానీ, అవన్నీ కూడా తాత్కాలికములు. అవన్నీ రావటము పోవడం అనేది కాలక్రమంలో. ఎట్లయితే మనకు ఎగ్జాంపుల్ ఇప్పుడు చలికాలము, దీనికంటే ముందు వర్షాకాలము, చలికాలము, దీని తర్వాత మళ్ళీ ఒక 2 మంత్స్ అయితే ఎండాకాలం. ఇవి ఇప్పటి వరకు మనం ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ఈ ఋతువులు మారుతూ ఉన్నాయి. చలికాలము, ఎండాకాలము, మళ్ళీ వర్షాకాలము. అదేవిధంగా పగలు రాత్రి ఎలా అయితే గడిచిపోతూ ఉంటాయో, అలానే మన దేహం కూడా 6 రకాలైనటువంటి మార్పులను చెందుతుంది. 6 రకాలైనటువంటి మార్పులు. ఏంటా మార్పులు? తల్లి గర్భంలో ఉంచి జన్మ తీసుకోవటము. రెండవ మార్పు, ఆ దేహము పెరుగుతుంది. ఆత్మకొద్ది దేహం పెరుగుతుంది. 3, పెరిగి కొంతకాలం నిలకడగా ఉంటుంది. 4, ఆ దేహము ఇతర దేహాలకు జన్మనిస్తుంది మళ్ళీ. 5, స్లోగా క్షీణిస్తుంది. 6, నశించిపోతుంది. మరి ఇది మనకు జగమెరిగిన సత్యము. దీని గురించి మనము భ్రాంతికి గురవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, ఏదైనా ఆఫీస్‌లో మనము గవర్నమెంట్ గాని, ప్రైవేట్‌లో జాయిన్ అవుతాం. జాయిన్ అయినప్పుడున్న పోస్ట్ రిటైర్మెంట్ వరకు అలానే ఉంటుందా? ప్రైవేట్ అంటే ఈరోజు ఉన్నోడు నెక్స్ట్ మంతు మన జాబ్ ఉంటదో లేదో గ్యారంటీ లేదు. కానీ అదే గవర్నమెంట్‌లో అయితే ఖచ్చితంగా మన ఇంక్రిమెంట్స్ గాని, ప్రమోషన్స్ గాని జాయిన్ అప్పటి నుంచి మనకు ప్రమోషన్ వస్తా ఉంటుంది. తర్వాత స్లోగా రిటైర్మెంట్ ఏజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ 17వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. ఈ శ్లోకంలో స్పెషల్గా భగవంతుడు ఆత్మ యొక్క సైజుని మనకు వివరిస్తూ ఉన్నారు. మనం ఎవరు అనేది ఇందాక తెలుసుకున్నాం. నేను ఆత్మను, దేహం కాదు. దేహం 6 రకాల మార్పులు, ఆత్మకు మార్పులు ఉండవు. మరి ఆత్మ సైజ్ ఏంటి? దేహము ఒక్కొక్క జీవి లోపల పెద్ద దేహం ఉండొచ్చు. పొద్దున్నే మనకు వచ్చింది సముద్రంలో ఉండేటువంటి జలచరాల్లో తిమింగలం చాలా పెద్దది. లేదా భూమి మీద నడిచే వాటిలలో ఏనుగు చాలా పెద్దది. సో ఆ విధంగా చెట్లల్లో ఎన్నో రకరకాలుగా ఉంటా ఉంటాయి. సో కానీ మరి అంత పెద్దదే అది దేహమా? ఆత్మనా? ఎంత పెద్ద దాంట్లో గూడా చాలా మన కంటికి కనబడినటువంటి సూక్ష్మజీవిలో గూడా ఆత్మనే ఉంటుంది. పెద్ద జంతువులో గూడా ఆత్మనే ఉంటుంది. ఆత్మ సైజ్ ఎంత? అది శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్తున్నారు. బాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః స చానంత్యాయ కల్పతే. సో ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పడం జరిగింది ఏంటంటే, ఆత్మ యొక్క సైజు వెంట్రుక, మనందరి యొక్క వెంట్రుక కొన భాగంలో దాని యొక్క 100 పార్ట్స్ కట్ చేస్తే, మళ్ళీ ఒక పార్ట్‌ని తీసుకున్నట్టయితే, మళ్ళీ దాన్ని 100 పార్ట్స్ మనం మన యొక్క ఈ భౌతికమైనటువంటి మెటీరియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే నా కత్తి గాని, లేక ఇంకా లేజర్ గాని ఏది కూడా కట్ చేయలేదు. వెంట్రుక కొన భాగాన్ని 100 పీసులు, మళ్ళీ ఒక పీస్‌ని తీసుకొని దాన్ని 100 అంటే ఒక వెంట్రుక కొన భాగంలో 10,000వ వంతు ఆత్మ సైజ్. కాబట్టి ప్రతి సూక్ష్మజీవిలో ఆత్మ ఉంటుందని చెప్పడానికి కొరకు. నెక్స్ట్ ఇంకా ఆత్మ యొక్క గుణగణాలని భగవంతుడు బోధిస్తున్నాడు. మనకు ఆత్మ జ్ఞానం వచ్చిందనుకోండి, ఇంకెప్పుడు కూడా భయపడవలసిన అవసరం ఉండదు. నెక్స్ట్
18థ్ ఆత్మకు వినాశము లేదు. మనకు మనకు నాశనం ఉంటుంది. కానీ ఆత్మకు మనము అంటే ఇక్కడ అర్థం చేసుకోండి దేహానికి నాశనం ఉంటుంది. దేహము భౌతికము, ఆత్మ ఆధ్యాత్మికము. కాబట్టి ఈ దేహము భౌతికము దేంతో తయారైందంటే పంచభూతాలతో తయారైనటువంటిది. ఏంటా పంచభూతాలు? గాలి, నీరు, వాయువు, ఆకాశము, భూమి. ఈ పంచభూతాలతో కూడుకున్నది దేహము. కాబట్టి ఈ ఆత్మ వెళ్ళిపోగానే ఈ దేహము పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆత్మ దేంతో తయారైంది? ఆత్మ సచ్చిదానంద స్వరూపము. ఆత్మ శాశ్వతము, దివ్య ఆత్మ ఆనంద స్వరూపము. అదేవిధంగా ఆత్మ జ్ఞాన స్వరూపము. కాబట్టి భగవంతుడు ఇక్కడ 18వ శ్లోకంలో చెప్తే 18 శ్లోకాలో ఆత్మ వినాశము లేనటువంటిది, దేహము వినాశము కలిగినటువంటిది, ఆత్మ అనే జీవుడు అపరిమితుడు, దేహము పరిమితము. మనం ఇంతకాలం నేను దేహము, దాన్ని దేహాత్మ బుద్ధి అంటారు. ఇంతకాలం నేను దేహం అనుకున్నాను కాబట్టి ఈ దేహం నశించిపోతే సర్వం నశించిపోతుంది అనుకుంటాం. కానీ కాదు. దేహము పరిమితము, ఆత్మ అపరిమితము. దేహము అనిత్యము, ఆత్మ నిత్యము. కాబట్టి ఇటువంటి జీవుని యొక్క భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. అది జగమెరిగిన సత్యం అండి. దాన్ని ఇంక మనం అయ్యో నశించిపోయింది అంటే లాభం లేదు. నెక్స్ట్ ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని, ఇది ఆత్మ జ్ఞానాన్ని భగవంతుడు బోధిస్తున్నాడు. దాంట్లో ఏమంటున్నారంటే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. మీకు కనబడుతుంది. మొన్న అడిగారు ఎవరో, మేము చదవడానికి అవకాశం ఉంటుంది ప్రభుజీ, మీరు ఒకసారి రిపీట్ చేయండి అన్నారు. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. సో దీంట్లో భగవంతుడు దయచేసి వినండి. తర్వాత మీరు ఒకేసారి కొత్తగా ఫస్ట్ టైం అటెండ్ చేసే వాళ్ళకు ఇది సాంస్క్రిట్ మాకేం శ్లోకం అర్థం కాకపోవచ్చు. ఆ శ్లోకంలో భగవంతుడు ఇచ్చేటువంటి దివ్యమైనటువంటి నేను ఆత్మను కాబట్టి నా యొక్క పరిస్థితి ఏంటి? ఆత్మకు ఎన్నడూ కూడా జన్మ గాని, మృత్యువు గాని ఉండదు. కాబట్టి ఎవరైనా జన్మించారు అంటే ఆత్మ ఒక దేహాన్ని తీసుకుంటుంది. ఎవరైనా మరణించారంటే ఆత్మ ఒక దేహాన్ని వదిలిపెడుతుంది అని అర్థం చేసుకోండి దయచేసి. కాబట్టి ఆత్మ జన్మించదు, తర్వాత జన్మింపదు, జన్మింపబోదు. జన్మరహితమైనటువంటిది ఆత్మ. కాబట్టి జన్మనే లేదంటే నిత్యమైంది, శాశ్వతమైంది, పురాతనమైంది. కాబట్టి ఆత్మని ఎవరు చంపలేరు. దేహాన్ని దేహంలోంచి ఆత్మని వేరు చేయగలుగుతారేమో కానీ ఆత్మని దయచేసి, ఎందుకంటే ఆత్మ ఎవరికి కనబడనంత చాలా సూక్ష్మాతి సూక్ష్మ సైజు ఉంది. ఇక దాన్ని ఎవరు చంపగలుగుతారు? ఎవరు దాన్ని ఏమీ ఈ భౌతికమైనటువంటి వెపన్స్ కానీ అసలు ఆత్మ ఆధ్యాత్మికం కాబట్టి ఆత్మని ఏమీ చేయలేరు. నెక్స్ట్ 22వ శ్లోకంలో చెప్తున్నారు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. సో మరి ఆత్మ జ్ఞానంలో చాలా ముఖ్యమైన పాయింట్స్ అన్నట్టు. మనము స్పెషల్ ప్రభుజీ మీరందరూ కొంతమంది స్టూడెంట్స్ మాకు ఈ జ్ఞానం ఎందుకు అనుకోవచ్చు. మన ఇంట్లో కూడా ఎంతోమంది జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. మరణించినప్పుడు శోక సముద్రంలో స్పెషల్‌గా యూత్ ఉన్నారండి. యూత్ పెళ్లి చేసుకుంటారు. కొన్నిసార్ల దురదృష్టం బాలేక ఆ యంగ్ ఏజ్‌లోనే మేబీ ఆ భార్యను వదిలిపెట్టొచ్చు. భార్య భర్తను వదిలిపెట్టొచ్చు. లేదా ఇద్దరికీ కలిపి ఒక చిన్న బాబన్న, పాపన్న జన్మిస్తారండి. మరి అప్పుడు వాళ్ళు మరణించారనుకోండి, ఇక మనం దుఃఖ శోక సముద్రంలో మునిగిపోతామండి. మరి అప్పుడు మనము ఎలా అక్కడ అటువంటి స్థితి నుంచి ఎలా మనం తట్టుకోవాలి? ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. చదువుకుంటున్నాం ఇప్పుడు హాయిగా జాయ్‌ఫుల్ ఉన్నాము. మన నిజమైనటువంటి భౌతిక దేహంలో చాలా దుఃఖాలని మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, అంటే జన్మించడము, మరణించడం అంటే జన్మించడం అంటే కొత్త వస్త్రాన్ని ధరించడము. మరణించడం అంటే పాత వస్త్రాన్ని త్యజించడము. దీనికి మనకు ఆచరించ మరి ఎట్లా అర్థం చేసుకోవాలా ప్రభుజీ అంటే పూర్వము
ఆచార్యులు ఒక లీల చెప్తారు. అంటే మనం కూడా ఇప్పుడు చాలామంది దీంట్లో స్పెషల్‌గా స్టూడెంట్స్, యంగ్‌స్టర్స్ ఉన్నారు. ప్రభుజీకి ఇంత ఈ ఆత్మజ్ఞానం మాకెందుకు అనిపించొచ్చు. ఈరోజు మీరు బ్యాచిలర్‌లాగా ఏదో స్టూడెంట్‌గా ఉన్నారు. టుమారో యూ మే బికమ్ గృహస్థ అంటే మ్యారీడ్ లైఫ్ జీవించొచ్చు. సో, ఎన్నో కలలతో అబ్బాయి, అమ్మాయి, అమ్మాయి, అబ్బాయి కలల జీవితంలో ఇట్లా గాలిలో తేలుతా ఉంటారు. కానీ ఒకేసారి ఏదన్నా జరగరాంది మనిద్దరం బాగున్నాం. పిల్లలు చిన్న పిల్లల్ని బేబీ వెళ్ళిపోయాడు. లేదంటే మన ఇద్దరిలో ఎవరైనా ఒకరికి ఏమైనా జరిగిందనుకోండి. అప్పుడు మనం ఎవరిని నిందిస్తాం? నా యొక్క కర్మ ఇలా ఉంది, అలా ఉంది అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఇంకా ఎప్పుడు కూడా బాధపడరు. ఒకసారి ఏమవుతుందంటే ఇలానే కొత్తగా పెళ్ళయింది. చాలా హ్యాపీ జీవితం గడుపుతా ఉన్నారు. 1, 2, 3 సంవత్సరాలయింది. 4 ఏళ్లయింది. కానీ వాళ్ళిద్దరికీ సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే ఎవరెవరో ఏదో చెప్తా ఉంటారు. ఆ గుడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడ వెళ్ళండి. లేకుంటే పలానా బాబా దగ్గరికి వెళ్ళండి అది ఇది చెప్తా ఉంటారు. ఎన్నో దగ్గర తిరుగుతారు. కానీ వాళ్ళకు నిరాశకు గురవుతారు. సో, ఒక ఊర్లో అంటే వాళ్ళ ఊరికే ఒక సాధువు వస్తాడు. వాళ్ళ ఊరు కాదు. వేరే ఊరికి వీళ్ళెళ్తారు తిరిగి తిరిగి ఒక సాధువు ఉన్న ఆశ్రమానికి వెళ్ళి ఆయనను కలుస్తారు. ఆయనను చూడంగానే వాళ్ళకు చాలా ఆనందం అనిపిస్తుంది. అరే! ఈ గురువుగారు మాకు ఏదైనా మేలు చేయగలుగుతారని జెప్పేసి. సో, వేరే వాళ్ళు ఎంతో దగ్గరికి వెళ్లి రిజల్ట్ రాలేదు. ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళి సో, ఆ గురువుగారిని సేవిస్తూ, గురువుగారు మేము మీ దగ్గరికి రావడానికి పర్పస్ ఒకటే. ఏంటంటే మాకు సంతానం గావాలా, మీరేది చెప్తే అది వింటాం. మా జీవితం మీకు అంకితం జేస్తాం, డెడికేట్ జేస్తామంటారు. గురువుగారు అంటారు, ఓకే. ఒక్క కండిషన్‌లో ఆయన చాలా త్రికాల జ్ఞాని ఉంటాడు. వీళ్ళ ఫేస్ చూడగానే వీళ్ళ యొక్క భాగ్యరేఖలను చూసి గురువుగారికి అర్థమైపోయింది. వాళ్ళు సంపూర్ణ ఎట్లయితే ఇప్పుడు అర్జునుడు చాలా టెన్షన్‌లో, చాలా బాధల్లో ఉన్నాడు. భగవంతుడి దగ్గరికెళ్ళి భగవంతుని వేడుకున్నాడు. 7వ శ్లోకంలో. ఆ! ఏమన్నాడు? దయచేసి నన్ను మీ యొక్క సేవకుడిగా, శిష్యుడిగా స్వీకరించండి. ఏమన్నాడు? శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. అర్జునుడు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు. అదేవిధంగా వీళ్ళు భార్యాభర్తలు కూడా మా ఇద్దరిని మీ శిష్యులుగా స్వీకరించండి. మాకు వరాన్ని ప్రసాదించండి సంతానం. సో ఆయన అన్నాడు ఓకే. కానీ ఒక కండిషన్. ఏంటి గురువుగారు? కండిషన్ ఏముంది? మీరు ఏది చెప్తే అది వింటాము. గురువుగారు అన్నారు ఓకే. ఇప్పుడు అలా అంటున్నారు సింపుల్ అనిపిస్తుంది కానీ కండిషన్‌కి మాత్రం బద్దులై ఉండాలి. యెస్ డెఫినిట్‌గా. మీకు పుట్టిన సంతానాన్ని ఇమ్మీడియేట్‌గా నాకు అప్పజెప్పాలా? అరే! చాలా సంతోషం. గురువుగారికి ఇవ్వడం అంటే ఇంకేం కావాలా? ఎటువంటి అలసత్వం ఉండకూడదు. పుట్టంగానే తీసుకొచ్చేయాలి. ఓకే అన్నారు. నిజంగా గురు కృప వల్ల ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక డెలివరీ డేట్ వచ్చింది. సో, గురువుగారికి ఆనందంతో చెప్పడం జరిగింది. గురువుగారు అన్నారు, కండిషన్ గుర్తుంది గదా! గుర్తుందని చెప్తారు. ఇమ్మీడియేట్‌గా ఆ పుట్టంగానే తీసుకొచ్చి ఇవ్వంగానే గురువుగారు వాళ్ళ ఆశ్రమంలో ఒక పెద్ద గోతి తవ్వి వాళ్ళ కళ్ళ ముందటనే దాంట్లో పెట్టి పూడ్చేస్తాడు. పూడ్చేస్తే చాలా బాధయితుంది వాళ్ళకు. లేక లేక సంతానం కలిగింది. గురువుగారు ఇట్లా పూడ్చేశారని చాలా ఏడుస్తూ వెళ్ళిపోతారు. సో, చాలా బాధలో ఉంటారు. గుడికి రారు. గురువుగారి దగ్గరికి రారు. మళ్ళీ శిష్యుల్ని పంపిస్తే కూడా రారు. సో, గురువుగారు మళ్ళీ వెళ్ళి అంటే పిలిపిస్తారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. వచ్చి మళ్ళీ సేవ చేసుకుంటూ మళ్ళీ అడుగుతారు. గురువుగారు మాకు అట్‌లీస్ట్ ఆ సంతానం పోయింది. ఇంకొక సంతానం. గురువుగారు అంటారు, "ఓకే. సంతానం అయితే జరుగుతుంది. నాకు ఇవ్వండి. ఇస్తే అదే కండిషన్." ఓకే అంటారు. సరే ఈసారి చెయ్యడు అనుకోని ఆశతో మళ్ళీ గురు కృప వల్ల మళ్ళీ, మళ్ళీ ప్రెగ్నెన్సీ మళ్ళీ డెలివరీ జరుగుతుంది. మళ్ళీ తీసుకొస్తారు. తీసుకొచ్చిస్తే ఈసారి కూడా గురువుగారు ఇంకో గోతి తవ్వి దాంట్లో పెట్టేస్తారు. ఇంకా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ కడుపు కోత కంటే సంతానం లేకుంటే కూడా నయం అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా రారు గురువుగారి దగ్గరికి టెంపుల్‌కు. ఈసారి గురువుగారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్తాడు. లేదు లేదు మీరు మీ సంతానం గురించి బాధపడకండి. ఈసారి రండి భగవంత్ దర్శనానికి. మీకు తప్పకుండా ఈసారి మీకు మళ్ళీ సంతానం కలుగుతుంది. వాళ్ళంటారు మాకు సంతానం వద్దండి వేస్ట్. లేదు లేదు ఈసారి సంతానాన్ని ఏమీ చేయను నేను తీసుకొనండి. సో, అప్పుడు మళ్ళీ వాళ్ళ జరుగుతుంది. మళ్ళీ సంతానం హ్మ్. వాళ్ళకు సంతానం కలుగుతుంది. కానీ కండిషన్ ఏంటంటే సంతానం కలిగినప్పుడు మళ్ళీ తీసుకొనండి. కానీ నేనేం చెయ్యనని మాటిస్తాడు.
ఇమ్మీడియట్‌గా తీసుకొస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో పడుకోబెడతాడు గురువుగారు. అంటే చూడండి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ. ఏమన్నారిక్కడ? మనిషి పాత వస్త్రాలు విడిచి కొత్త వస్త్రాలు ధరించినట్టుగా, తర్వాత ఆ యొక్క ఆత్మని ఎవ్వడు ఈ ఆయుధంతో ముక్కలు చేయలేడు, అగ్ని కాల్చబడదు, తర్వాత నీటిచే తడపబడదు, వాయువుచే ఆత్మకేం కాదన్నట్టు. జరిగింది ఏంటి అనేది ఈ స్టోరీలో మీకు చెప్పడానికి కొరకు సో ఇది చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ అక్కడుంటే ఆయన తన కమండలంలోంచి నీళ్లు తీసి ఆ 3 ఆహ్, ఆ రెండిటినైతే పూడ్చిపెట్టాడు. ఇదైతే లైవ్ జీవించి ఉన్నది ఈ బాలుడు. ఆ పూడ్చిపెట్టిన వాటి మీద కూడా నీళ్లు జల్లి, ఇతని మీద కూడా నీళ్లు జల్లితే ఆ ముగ్గురు మాట్లాడుకుంటున్నారంట. అందరికంటే మొదటి వాడు వాడు అడుగుతున్నాడంట. ఆహ్, రెండవ వాడు పెద్దవాడిని అడుగుతున్నాడు. "అన్నయ్య నీవెందుకు వీడి గర్భంలో జన్మించావంటే" ఆ పెద్దవాడన్నంట "పూర్వ జన్మలో వీడు నాకు" ఆ! దాన్నేమంటారు? ఆహ్, సోదర ద్రోహాన్ని చేశాడు. మా నాన్నగారు వీడు పెద్దవాడుండే. సో, ఎంతో డబ్బులు సంపాదించి ఆయన త్వరగా చనిపోతే వీడి చేతుల్లో పెడితే వీడు మనందరినీ గూడా రోడ్డు పాలు చేసి అంతా చాలా అన్యాయం చేశాడు. కాబట్టి ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఈ జన్మలో వచ్చానంటాడు. నీవెందుకు ఇక్కడికొచ్చావు అంటే ఆ రెండో వాడంటాడు పూర్వజన్మలో వీడు నాకు మిత్ర ద్రోహం చేశాడు. ఏమీ లేనివాడు అడుక్క తినేటోడిని నా దగ్గర బిజినెస్‌లో పెట్టుకొని సో, వీని ఫ్యామిలీని చాలా రక్షించి ఆదుకుంటే నా బిజినెస్ మొత్తం లాస్ చేసి నన్ను ఎల్లగొట్టేశాడు. కాబట్టి అటువంటి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చా అంటాడు. మళ్ళీ ఇద్దరు కలిపి చిన్నవాడిని అడుగుతారు. సో, నా వేరే లైఫ్‌లో నేను అసలు ఏమీ లేనివాడినైతే నాకెంతో సేవ చేసి ఆదుకున్నాడు. ఆ సేవకు ప్రతిఫలాన్ని తీర్చుకోవడానికి నేనొచ్చాను అంటాడు. అప్పుడు వాళ్ళు ఆ గురువుగారి కాళ్ళ మీద పడి కన్నీటితో అభిషేకం చేస్తారు. ఒకవేళ ఈ చిన్నవాడు కాకుండా పెద్దవాళ్ళు ఇద్దరు కూడా జీవించి ఉంటే ప్రతి నిమిషం వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు నరక జీవితాన్ని అనుభవించేవాళ్ళు. కాబట్టి గురువు ఏదైనా చెప్తున్నారు అంటే దాని యొక్క లాస్ట్ వరకు వింటే దాని యొక్క ఆనందము దాంట్లో డెప్త్ ఏముంది అనేది మనకు అర్థమవుతుంది. దయచేసి నెక్స్ట్ చూస్తాం మనం. సో ఇక్కడ 27 శ్లోకంలో చెప్తున్నారు. 27 జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. సో ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, దయసి బాధపడకండి. పుట్టినవాడు మరణించక తప్పదు. 100 ఇయర్స్ 150 ఇయర్స్ మీరు గిన్నిస్ బుక్ రికార్డ్ అయినా మరణం అనేది తప్పదు. ఎందుకు? ఈ మరణం అనేది మన యొక్క ఈ శరీరం యొక్క నీడ ఎలా ఉంటుందో మృత్యువు కూడా మనతోనే ఉంటుందంట. కూర్చుంటే కూర్చుంటుంది, నిలబడితే నిలబడుతుంటుంది, పడుకుంటే పడుకుంటుంది, నడుస్తే నడుస్తుంది. మరణం అనేది మనతోనే ఉంటుంది. కాబట్టి ఎందుకు? మరణం తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే పునరపి జననం, పునరపి మరణం. ఈ జన్మకు మన కర్మలు కారణం. ఒకవేళ కర్మలే లేకపోతే జన్మ ఉండదు. దానికి ఏమంటారంటే ఆచార్యులు 3 కర్మల గురించి చెప్తారు. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, తర్వాత క్రియమాన కర్మలు. సో, క్రియమాన కర్మ అంటే మనం డే టు డే లైఫ్‌లో ఇప్పుడు చేస్తున్న కర్మ. ఇప్పుడు మనందరం ఏ కర్మ చేస్తున్నాము? భగవత్ కర్మ చేస్తున్నాము. భగవత్ కర్మ వల్ల పునర్జన్మ ఉండదు. భగవత్ కర్మ కాకుండా భౌతికంగా సో, మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి కొరకు మనము ఆ కర్మలన్నీ కూడా సంచిత కర్మ అంటే స్టోర్ హౌస్ లాగా. మనం ఏదైనా పెద్ద షోరూమ్ చూస్తే షోరూమ్‌లో కొన్ని మాత్రమే కనబడతాయి. దాని వెనక ఎక్కడో స్టోర్ రూమ్ ఉంటుంది. అంటే గోడౌన్ ఉంటుంది. గోడౌన్ నుంచి స్టాక్ అయిపోయిన కొద్దీ తెప్పిస్తా ఉంటారు. అలాగే మనం కూడా మన యొక్క కర్మలన్నీ కూడా లాస్ట్ లైఫ్ 100, 200, 1000 లైఫ్స్ యొక్క కర్మలు స్టోర్ అయి ఉంటాయి. ఆ స్టోర్ తర్వాత వన్ బై వన్ ఒకటి బయలుదేరిందంటే అది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మతో ఏ తల్లి ఏ తండ్రి గర్భంలో జన్మించాలంటుంది. దాని తర్వాత ఇక మనం ఆ కర్మ ఫలాల కొరకు కర్మలు చేస్తాం. దాన్ని క్రియమాన కర్మ అంటాం. దీనివల్ల కర్మఫలం అనుభవిస్తూ నెక్స్ట్ లైఫ్ కొరకు మనము జన్మని తయారు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనందరం చూస్తున్నాం ఎవరు జన్మించి ఏమైనా సుఖంగా ఉన్నారంటే ఎవరు
సుఖంగా లేరు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి సుఖంగా లేనటువంటి జీవితం గురించి మనము ఎందుకండి ఇంత ఆరాటం? అట్లంటే మనం కర్మలు చేయాలా. నెక్స్ట్ లైఫు మనకు ఇటువంటి మృతంతో కూడుకున్నటువంటి శరీరం కొరకు మన కర్మలు చేయొద్దు. అమృతంతో అంటే మరణము లేనటువంటి జన్మని తీసుకోవాలి. దానికి మనకు భగవద్గీత 38వ శ్లోకంలో చెప్తున్నారు. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఇక్కడ భగవంతుడు మనకు చెప్తున్నారు, సుఖ దుఃఖాలను కానీ లాభ నష్టాలను కానీ జయాపజయాలను కానీ ఇవి ద్వంద్వాలు అన్నట్టు. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, లాభం వస్తుంది, నష్టం జరుగుతుంది. తర్వాత జయం, సపోజ్ ఒక స్పోర్ట్స్ ఆడుతున్నారు అనుకోని, ఒకరు గెలిస్తే ఇంకొకరు పరాజయం, నెక్స్ట్ టైం వీళ్ళు ఓడిపోతే వాళ్ళకు పరాజయం. కొన్నిసార్లు ఒక సీజన్లో మనమే చూస్తాం, వెజిటేబుల్స్ తీసుకోండి. ఒక సీజన్లో టమాటా ఎక్కువ ఉంటే రైతుకు లాభము, మనకు నష్టము. ఒక సీజన్లో టమాటా చాలా తక్కువ ఉందంటే రైతుకు నష్టము, మనకు లాభం. అంటే లాభ నష్టాలు, ఒకరికి లాభం ఉంటే ఇంకొకరికి నష్టము, ఒకరికి సుఖం ఉంటే ఇంకొకరికి దుఃఖము. దీనికి ఎగ్జాంపుల్, సపోజ్ ఒకరు ఎవరైనా హాస్పిటల్ కట్టుకున్నారండి. హాస్పిటల్ కట్టుకుంటే చాలా ఒక 5 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టారండి. మరి హాస్పిటల్ అది కూడా లోన్ తీసుకొని కట్టాడు. మరి హాస్పిటల్ యజమాని సుఖంగా ఉండాలంటే ఎవరు దుఃఖంగా ఉండాలా? ప్రజలు దుఃఖంగా ఉండాలా. వాళ్ళు అనారోగ్య పాలవుతే వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ వెళ్ళి పాపం ఐసీయూలో ఉంటారు, యాక్సిడెంట్ అయ్యి ఉంటారు, చాలా సీరియస్ అయ్యి ఉంటారు. మరి వీళ్ళు బయట ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఫీజు కడితే ఆయన అంత ఆనందము, సుఖంగా. అంటే ఈ భౌతిక ప్రపంచం తప్పుగా భావించే భౌతిక ప్రపంచంలో ఒకరు సుఖపడితే ఒకరు దుఃఖపడతారు. అడ్వకేట్ వృత్తి ఉందండి. అడ్వకేట్లు చాలా, వాళ్ళ వృత్తి చాలా బ్రహ్మాండంగా ఎలా ఉన్నారంటే, అరే బ్రహ్మాండంగా ఉంది అంటే, ఆయన బ్రహ్మాండంగా ఉండడం అంటే, సపోజ్ ఆయన స్పెషల్గా డైవోర్స్ కేసులు చేస్తారు అనుకోండి, భార్యాభర్తలు. సో భార్యాభర్తలు ఎన్ని కేసులు వస్తే అంటే భార్యాభర్తలు కొట్లాడుకోవాలా, రావాలా, అప్పుడు ఆయన సుఖంగా ఉంటాడు, భార్యాభర్తలు కష్టంగా ఉంటారు. తర్వాత ఒక అతను యాక్సిడెంటల్ కేసులు డీల్ చేస్తాడు. ఏమండి ఎలా నడుస్తుంది? అరే బ్రహ్మాండంగా ఉంది. మరి యాక్సిడెంట్ కేసులు డీల్ చేస్తే అతను బ్రహ్మాండంగా ఉన్నట్టే ఎన్ని ఎక్కువ యాక్సిడెంట్ జరగాల మరి చూడండి. ఇది భౌతికమైనటువంటి ఈ ప్రపంచం అండి. దీన్ని ఏమంటారంటే ద్వంద్వాలు. సో ఒకరు సుఖంగా ఉండాలంటే ఇంకొకరు కష్టపడాల్సిందే. కాబట్టి అర్జున, నీ వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఇదే దాంట్లో చెప్తున్నారు, మనందరం ఎప్పుడైతే మానవ జన్మ తీసుకుంటామో అప్పుడు మనకు కొన్ని రకాలైనటువంటి రుణానుబంధాలు ఏర్పడతాయి. ఆ రుణానుబంధాలే మనకు మళ్ళీ మళ్ళీ పునరపి జననం, పునరపి మరణానికి కారణము. దానికి చెప్తున్నారు, దేవర్షి భూతాప్త నృణాం పితॄణాం నా కింకరో నాయం రుణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తుం. సో ఇక్కడ చెప్తున్నారు, మనం ఏదైతే డే టు డే లైఫ్లో ఎప్పుడైతే జన్మ తీసుకున్నామో మనకు జన్మించగానే కొంతమందితో రుణాలు ఏర్పడతాయి. ఆ రుణాలు ఏంటంటే దేవతలు మనందరికీ గాలి, నీరు, తర్వాత ఇంకెన్నో రకాలైనటువంటి మేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవతలకు రుణపడి ఉంటాము, ఋషులకు రుణపడి ఉంటాము, మన తోటి సామాన్య జనానికి రుణపడి ఉంటాము, మన బంధువులు కూడా మనకి ఎంతో మేలు చేస్తారు, బంధువులకు రుణపడి ఉంటాము, తర్వాత మన పితృదేవతలకు రుణపడి ఉంటాము. ఇలా ఎంతమంది మేలు చేస్తే అంతమందికి రుణపడి ఉంటాము. మరి వీళ్ళందరి రుణాన్ని మనం తీర్చుకోవాలంటే తీర్చుకోలేము. కేవలము భగవంతుడు చెప్పాడు, ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుని సేవిస్తారో వాళ్లకు రుణమాఫీ జరుగుతుంది. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇప్పటివరకు ఆత్మ జ్ఞానం ఇచ్చాడు, దాని తర్వాత సుఖ దుఃఖాల గురించి ఇచ్చారు, తర్వాత రుణాల గురించి ఇచ్చారు. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, వాటన్నిటి యొక్క ప్రభావం నుంచి మనం బయటపడాలంటే భగవంతుడు ఏమంటే, మీరు భగవంతుడికి శరణాగతి పొందాలి. భగవంతుడి నిర్వచనం కూడా మనకు చెప్పాడు విష్ణువారి కృష్ణ. తర్వాత ఆ శరణాగతి అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో, భగవంతుని సేవలో ఎవరైతే నెలకొంటారో ఆ ప్రయత్నంలో మనం సంపూర్ణ
విజయాన్ని సాధించకపోవచ్చు. కొంచెమన్నా ఒక్క స్టెప్ అన్నా కొంచెం ముందుకు వెళ్ళినా గూడా, అటువంటి మార్గంలో స్వల్ప పురోగతి గూడా మనకు మహత్తరమైనటువంటి భయం నుంచి రక్షించగలదు. అంటే భగవంతుడి పట్ల ఆ విధమైనటువంటి ఎవరికైతే ఫెయిత్ విశ్వాసం ఉంటదో వాళ్ళు చాలా సులభంగా రక్షింపబడతారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి కూడా ఒక లీల చెప్తాను. ఇవన్నీ కూడా చాలా నిజంగా జరిగినాయి నేను చెప్పేది. ఒకసారి సౌత్ ఆఫ్రికాలో సో వాళ్ళు సౌత్ ఆఫ్రికన్సే, ఇండియన్స్ కాదు. వాళ్ళు వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి మన హరే కృష్ణ మందిరానికి అప్పుడప్పుడు సండే సండే అట్లా వెళ్తుంటారు. చిన్న పాప, ఒక 3, 4 సంవత్సరాల అమ్మాయి, చాలా చిన్నది. సో వాళ్ళకి ఒకటే ఒక కూతురు, తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ స్పెషల్‌గా ఆ పాప నరసింహస్వామి యొక్క ప్రేయర్‌కు, నరసింహ మంత్రానికి ఆకర్షితులై ఎప్పుడు కూడా ఏ గేమ్ ఆడుతున్నా నరసింహస్వామిని ప్రే చేసుకుంటూ ఉంటుందన్నట్టు. సో ఒకసారి వాళ్ళ ఇంటి బాల్కనీలో తను ఆడుకుంటూ పెద్ద బాల్ ఆడుకుంటూ ఆ బాల్ కింద పడిపోతుంది. వాళ్ళ హైవే మీద ఉంటుంది. సో కింద పడిపోతే తను ఆ బాల్ని చూసుకుంటూ, చిన్న బేబీ కాబట్టి పెద్ద హైవేలో లారీలు వస్తాయి ఏంటని చూడకుండా ఆ గేట్ తీసుకొని పరిగెడుతుంది. ఈ లోపల వీళ్ళ నాన్న అరే ఎక్కడ వెళ్తుంది అని చెప్పేసి ఆ గేట్ చప్పుడున బయటకు వస్తాడు. చాలా హైవే, చాలా హై స్పీడ్లో ఉన్నాయి వెహికల్స్. పెద్ద ట్రక్ వచ్చింది, ఆ పాపని కొట్టేసింది. గాల్లో ఎగిరినట్టు అనిపించి అలా పడిపోయింది. ఆ తండ్రి స్వయంగా చూస్తా ఉన్నాడు. అయిపోయింది ఇక నా పాప అని చెప్పేసి ఓరని ఏడ్చుకుంటూ వస్తే ఆమె ఆ బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ చాలా దూరం పోయి ఇలా ఆగింది. ఈ పాప కూడా ఆడ పడిపోయింది. అన్‌కాన్షియస్‌లో అయిపోయింది తను. అప్పుడు ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్తే తనకు అన్ని ఇంక డాక్టర్‌కి చెప్తారు. ఇలా ఇంత పెద్ద ట్రక్కు అది ఇది కొట్టిందంటే, ఇంక అయిపోయింది, చాలా ఆమె అన్‌కాన్షియస్‌లో ఉంది. ఎక్స్‌రే అవన్నీ తీస్తారు. స్కానింగ్ తీస్తారు. ఏ ఒక్క బోన్ కూడా ఫ్రాక్చర్ అయినట్లేదు. అసలు వెహికలే మీదకెళ్ళిపోయినట్టు అనిపించింది. కానీ ఫ్రాక్చర్ లేదు. ఆ డాక్టర్ అంటాడు, "ఇదేంటండి మీరు చెప్పిన దాని ప్రకారము ఏమి ఎముకలన్నీ అవన్నీ కూడా ఇరిగిపోయి ఉండాలా, ఏమీ ఫ్రాక్చర్ లేదంటున్నారంటే." మళ్ళీ ఒకసారి తీపిస్తారు. ఏమన్నా వేరే వాళ్ళదేమన్నా మిస్ అయిందేమో అని. మళ్ళీ తీపిస్తే మళ్ళీ కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. లేదండి జరగకూడదు అట్లా అంటే, స్వయంగా మూడోసారి డాక్టరే వెళ్ళి తీస్తాడు. ఇన్నిసార్లు తీస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కొంచెం కాన్షియస్ వస్తుంది. డాక్టర్ అడుగుతాడు, ఏమైందమ్మా ఏంటంటే, లాయన్ ఆమె వాళ్ళు ఇంగ్లీష్లో సింహము అంటే నరసింహం అనకుండా నరసింహము లాయన్ గాడ్. సో ఆమె పిలుస్తుంది, లాయన్ గాడ్ ఏంటి, లాయన్ గాడ్ అంటే నాకు ఇలా లాయన్ గాడ్ వచ్చి నన్ను ఇలా ఎత్తుకొని పక్కకు దింపాడు అంటే, తీరా చూస్తే భగవంతుడు నరసింహస్వామికి ఆ యొక్క గోర్లతో పట్టుకుంటాడు కాబట్టి వీపులో కొన్ని ఆ గీతలు అలా గీరినట్టుగా అంటే పట్టుకుంటే గోర్లు కొంచెం గీరకపోయినట్టు కనబడతా ఉంటాయంట. అంటే ఆ పాప ఏం భక్తి చేస్తుందండి, కేవలం జస్ట్ ఆ నరసింహస్వామి యొక్క ప్రేయర్ చేస్తూ ఉంది. దానివల్ల భగవంతుడు రక్షించాడు ఆ పాపని. నెక్స్ట్ శ్లోకం 41 శ్లోకం కూడా, అంటే ఇప్పుడు భక్తి స్టార్ట్ అయింది అన్నట్టు మనకు. 40 నుంచి భక్తి స్టార్ట్ అయింది. అంటే మనము శాంతికి, తర్వాత సుఖాన్ని, భగవద్ధామాన్ని పొందాలి అంటే ఏంటి? ఇప్పటివరకు ఆత్మజ్ఞానము. సో, దాంట్లో కొద్దిగా ఒక స్టెప్ వేసి చూడండి మీరు. కొంతమంది టైం అయిపోయింది వెళ్ళిపోతున్నారు. జస్ట్ 10 మినిట్స్‌లో, హార్డ్లీ 10 మినిట్స్ వి ఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్. ఈ శ్లోకంలో చెప్తున్నారు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. సో దీంట్లో చెప్తున్నారు భగవంతుడు, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే సింగిల్ పాయింట్ ఫోకస్. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, అందరూ క్లాస్కి వస్తారు, చదువుకుంటారండి. అందరూ ఇప్పుడు డిగ్రీ వాళ్ళైతే నెట్ ప్రిపేర్ అవుతారు పీజీ కొరకు, స్కాలర్షిప్ కొరకు. ఇంటర్ పిల్లలైతే జేఈ మెయిన్స్, ఎంసెట్ ప్రిపేర్ అవుతారు. మరి కొంతమందికే ర్యాంక్స్ వస్తాయి, అందులో ఒక్కడే స్టేట్ ఫస్ట్ ఎందుకు వస్తాడండి? ఇప్పుడు అర్జునుడు కూడా మహాభారత యుద్ధంలో అర్జునుడు ఉన్నాడు. చిన్నప్పుడు కౌరవులు 100 మంది, వీళ్ళు 5గురు నేర్చుకుంటారండి. ఏది అన్నీ, గద, అందరికీ అన్నీ వస్తాయి. గద వస్తుంది, తర్వాత విలువిద్య వస్తుంది, ధనుర్బాణ విద్య అందరికి వస్తుంది. కానీ అర్జునుడు ఒక్కడే మేటి విలుకాడు ఎందుకయ్యాడు? ద్రోణాచార్యుడు అందరికీ నేర్పించాడు. స్పెషల్ శిక్షణ అర్జునుడికి ఎందుకు ఇచ్చాడు అంటే, అర్జునుడు మిడ్ నైట్లో కూడా లేచి ఆ చీకట్లో, ఇప్పటిలాగా మనం ఫ్లడ్ లైట్స్ కాదండి, చీకట్లో లేచి కూడా ఆయన యుద్ధం ఎలా చేయొచ్చు అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడంట. ఒకసారి ఎందుకో ద్రోణాచార్య లేచి చూస్తే శబ్దం వస్తూ ఉంది, ఎవరని చూస్తే ఆశ్రమంలో అర్జునుడు రాత్రిపూట
ఆయన ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. ప్లస్ ఎట్టి స్ట్రెచ్ అయినా రౌండ్ గల తిని కూడా రెండు చేతులతో సవ్యసాచి రెండు చేతులతో యుద్ధం చేయగలుగుతాడు. సో రౌండ్ 360 డిగ్రీస్లో కూడా అర్జునుడు యుద్ధం చేయగలుగుతాడు. ప్లస్ చీకటి అంటే 24 అవర్స్ ఎప్పుడైనా అర్జునుడు ఏ రాత్రైనా కూడా యుద్ధం చేసే కెపాసిటీ ఉంది. ఆయన ఏకాగ్రతకు వీళ్ళందరూ కొంచెం ఎన్వియస్ అవుతూ ఉంటారు. అదే టెస్ట్ చేయిస్తాడు అన్నట్టు. ఆ ఒక చెట్టుని చూపించి అక్కడ మీకు ఏం కనబడుతుంది అంటారు. చెట్టు కొమ్మలు కనబడుతున్నాయి, ఆకులు కనబడుతున్నాయి. ఇంకా చూస్తే ఓ పక్షి కనబడుతుంది అంటారు. అర్జునుడు నీకేం కనబడుతుంది కేవలం చూసి ఆ పక్షిలో ఉన్నటువంటి ఆ గుడ్డు కనబడుతుంది అంటారు. అది అర్జునుడి దగ్గర ఉన్న ఏకాగ్రత. దాని గురించి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే సింగిల్ పాయింట్ ఫోకస్. ఇప్పుడు ఏమన్నాం, భగవంతుడి సేవలో కొంచెం నియుక్తమైతే భగవంతుడు భయంకరమైనటువంటి మనకు సమస్య నుంచి రక్షిస్తాడు. ఆ అమ్మాయి నిజంగా జరిగింది, ఇది ఇందాక చెప్పింది. మృత్యు ఇంకా అవుట్ ఆమె. అటువంటి సిచ్యువేషన్ రక్షించాడు. అదే అవ్యవసాయన ఉంటే దానికి ఎన్నో శాఖలుగా, ఒకరోజు సోమవారం, ఒకరోజు మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, ఎన్నో దేవతల మీద ఎన్నో రకాలుగా పూజల మీద డిపెండ్ అవుతారు. కానీ ఇక్కడ వ్యవసాయాత్మక ఉందంటే సింగిల్. ఇక్కడ నీకు భాష్యంలో చెప్తారు, కృష్ణ భక్తి భావనలో శ్రీకృష్ణుని ప్రామాణిక. మరి అది ఎట్లా నేర్చుకోవాలో ప్రభుజీ, మనం ఎట్లయితే అకాడమిక్స్లో మనం ఒక మంచి లెక్చరర్ని మాకు మంచి సబ్జెక్ట్ ఇచ్చి అతన్ని సెలెక్ట్ చేసుకొని ఆయన ఒకే సబ్జెక్ట్ మీద ఒక కాలేజీలో ముగ్గురు నలుగురు ఉండొచ్చు, కానీ అందులో ఒక్కరు టాపర్ ఉంటారు. ఆయన్ని పట్టుకొని ఆయన ద్వారా కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అదే ఇక్కడ భగవంతుని యొక్క ప్రామాణికమైనటువంటి ప్రతినిధి అయినటువంటి గురుదేవుల దగ్గర మనము సమర్థవంతంగా ఈ భగవద్గీత నేర్చుకున్నట్టయితే మన యొక్క జీవితం సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మనకు ఆచార్యులు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మనం కర్మని చేస్తూ ఎలా జీవించాలి, కర్మ చేయకుండా జీవించలేం, కర్మని చేస్తూ 2.47 ఇది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మా తే సంగోస్త్వ కర్మని. భగవంతుడు చెప్తున్నాడు, ఓ అర్జున, నువ్వు క్షత్రియుడివి. ఇప్పుడు మనం కొంతమంది, మీరు స్టూడెంట్స్ ఉన్నారు, గృహస్థులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. మీ యొక్క ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. కానీ ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి నీకు అధికారం ఉంది, కానీ ధర్మం తర్వాత ఫలం గురించి ఆలోచించే నీకు అవసరం లేదు. లైక్ చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క ధర్మం ఏంటి, చాలా అడ్మిషన్ తీసుకున్న డే 1 నుంచి ఎగ్జామ్ ఎప్పుడన్నా ఉండని, ఎవ్రీ డే లెక్చరర్ ప్రొఫెసర్ ఏం చెప్పారో అది వండర్ఫుల్ ప్రిపేర్ అయితే వాళ్ళు ఎనీ టైం ఎగ్జామ్ పెడితే, ఇంటర్నల్స్ ఉండండి, మిడ్స్ ఉండండి, ఏ ఎగ్జామ్లు అయినా కూడా సబ్జెక్ట్ అదే కదా, చెప్పిన సబ్జెక్ట్లో 100% పాస్ అవుతారు. సపోజ్ మాలాంటి ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారు, డే 1 అంటే ఇప్పుడు రేపు పొద్దున జనవరి 1, డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఏ ఒక్క రోజు కూడా యాబ్సెంట్ లేకుండా డ్యూటీ చేశారనుకోండి, వాళ్ళు ఫస్ట్ రోజు శాలరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శాలరీ ప్రభుత్వం పంపిస్తుంది. అరే నాకు వస్తుందా రాదా, వస్తుందా రాదా, ప్రభుత్వంలో అకౌంట్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ నెల జీతం, మనకు సంబంధం లేదు. కర్మ, మీరు డ్యూటీ చేశారా, చేశామండి, మీకు శాలరీ. అలానే భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు క్షత్రియుడి, క్షత్రియ ధర్మం, బ్రాహ్మణుడు, బ్రాహ్మణ ధర్మం. కాబట్టి అట్లా మీరు స్టూడెంట్ ధర్మం ఏంటి, వండర్ఫుల్ ఎడ్యుకేషన్ చేసి దాని తర్వాత లైఫ్ సెటిల్మెంట్ కావాల్సినటువంటి ఐదర్ గవర్నమెంట్, ప్రైవేట్, ఇది భౌతికంగా. సో గురువుల దగ్గర, టీచర్స్ దగ్గర, ప్రొఫెసర్స్ దగ్గర మనము ఉన్నతమైనటువంటి గైడ్లైన్స్లో మనం ఉన్నత విద్యను అభ్యసించి లైఫ్ సెటిల్ అవ్వాలా. దాంతో సరిపోతుందా? ఒక గురువు గారు అడుగుతారు, ఓకే నీ యొక్క లైఫ్ గోల్ ఏంటి, బాగా చదువుకోవాలా, నెక్స్ట్. సో బాగా చదువుకొని మంచి జాబ్ సంపాదించాలా, నెక్స్ట్. మంచి పెళ్లి చేసుకోవాలా, నెక్స్ట్. పెళ్లి చేసుకొని మంచి ఇల్లు కట్టుకోవాలా, నెక్స్ట్. పిల్లలు కనాలా, నెక్స్ట్. పిల్లల్ని పెంచాలా, నెక్స్ట్. పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలా, నెక్స్ట్. నా ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేయాలి, నెక్స్ట్. ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, నెక్స్ట్. ఇంకేం చేస్తాం ప్రభుజీ, నెక్స్ట్ కనబడట్లేదు కదా అక్కడ నీకు. ఈ ఈ ఆల్ ద వే నువ్వన్నీ కూడా ఎన్నో దుఃఖాలను, కష్టాలను అనుభవించి ఉంటావు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, భౌతికంలో నెక్స్ట్ అనే దగ్గర పులి స్టాప్ పడతా ఉంది ప్రతి దగ్గర. ఆధ్యాత్మికంలో నెక్స్ట్ అనే దానికి పులి స్టాప్ ఉండదు. ఆనందానికి కానీ సుఖానికి కానీ పులి స్టాప్ ఉండదు, అన్లిమిటెడ్ ఉంటుంది. నెక్స్ట్.
సో ఇక్కడ ఓకే, ఇప్పటి వరకు భగవంతుడు మన యొక్క ఆత్మధర్మం చెప్తున్నారు, దేహం ధర్మం గురించి చెప్తున్నాను. మన దేహం మనకి ఎటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది, ఇక్కడ మన దుఃఖానికి, మన యొక్క అశాంతికి కారణాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ధ్యాయతో విషయాన్ పుంసః 2.62 సంగస్తేషోపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మన యొక్క అశాంతి, దుఃఖము, బాధలకు మనం ఈ దేహానికి ఏదైతే ఇంద్రియాలని, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా స్కిన్, ఈ ఇంద్రియార్థాలు అంటే భౌతికంగా మనము కళ్ళతో భగవద్ దర్శనం చేయొచ్చు, కళ్ళతో మనం ప్రకృతి దర్శనం చేయొచ్చు, కళ్ళతో భగవద్భక్తుల్ని దర్శించుకోవచ్చు, కళ్ళతో రాక్షస ప్రవృత్తిగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా దర్శించుకోవచ్చు. ఆ విధంగా ఇదే చేతులతో ఒకరికి మంచి చేయొచ్చు, ఇదే చేతులతో ఒకరికి చెడు చేయొచ్చు, ఇదే నోటితో ఒకరికి మంచి చేయొచ్చు, ఒకరితో మంచి మాట్లాడొచ్చు, ఇంకొకరిని నిందించవచ్చు. కాబట్టి ఈ విధంగా మనము ఇంద్రియార్థాలు, మన ఇంద్రియాల యొక్క అర్థాలంటే మనకు సన్మార్గంలో నడిచే విధంగా ఇంద్రియాలను నడిపించాల. ఒకవేళ ఆ సన్మార్గంలో వెళ్ళటం అంటే కామము, మనము భగవంతుని ప్రేమించినప్పుడు మనకు మన యొక్క ప్రతి ఇంద్రియం చేసేటువంటి సేవలు భగవత్ సెంటర్డ్గా ఉంటాయి. సో ఒకవేళ భగవత్ సెంటర్డ్గా లేకపోతే ఇంద్రియాలు సెంటర్డ్గా, ఇంద్రియాల కొరకు పని చేస్తాం అంటే దాని కామము. ఆ కామము మనకు, కామం అంటే కోరికలు తీరినప్పుడు క్రోధం వస్తుంది. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఇక్కడ మన జీవితం మొత్తం పతనం అయిపోతుంది ఈ యొక్క శ్లోకం ద్వారా. క్రోధము, కామం వల్ల క్రోధం వచ్చింది, క్రోధము నుండి మోహం ఉత్పన్నమవుతుంది. తర్వాత మోహము నుండి మన యొక్క స్మృతి భ్రమ కలుగుతుంది, స్మృత భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశిస్తే మనిషి తిరిగి సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కాబట్టి మన క్రోధం రాగానే గుర్తుపెట్టుకోవాలా, ఏదైనా కోరిక తీరినప్పుడు క్రోధం వస్తుంది. క్రోధం ఎందుకు వస్తుంది? ఏదో ఒక వస్తువు పట్ల మనకు మోహం ఉంటుంది. అంటే ఈ వస్తువు దొరకట్లేదు, వేరేవాడికి దొరికింది, కాబట్టి మనకు అతని మీద శత్రుత్వం ఏర్పడుతుంది. అంతేనా? మోహం అంటే అదే అన్నట్టు. సో అప్పుడు అతని మీద శత్రుత్వం ఏర్పడితే స్మృతి, అతనికి మనకున్న సంబంధాన్ని కూడా మనము మర్చిపోయేటట్టుగా చేస్తుంది. సో అది నశించినప్పుడు మన బుద్ధి అతని పట్ల ఏం చేస్తుంది, ఈవెన్ భార్యాభర్తలు కావచ్చు, అన్న తమ్ముడు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సో వాళ్ళ మధ్య ఇది ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. అది నశించినప్పుడు ఇంకా ఎంతటి అగాధానన్నా ఇద్దరు ఫ్రెండ్స్ చాలా బద్ధ శత్రువులుగా మారుతారు. భార్యాభర్తలు బద్ధ, ఇది కారణం అన్నట్టు. భార్యాభర్తలు ఇద్దరు ప్రేమ అంటే దట్ ఈస్ నాట్ నిజమైన ప్రేమ. ఒక్కరితో ఒక్కరు స్వార్థం ఆశిస్తూ ఉంటారు. ఆ కోరిక నెరవేర్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా క్రోధం ఉద్భవిస్తుంది, కోపము. అది కట్టలు తెంచుకున్నప్పుడు ఎందుకు మోహం, ఫలాంది నాకు కావాలా, దొరకనప్పుడు ఇవంతా కూడా మనకు హాని జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ 2 శ్లోకాస్ ఉన్నాయి. 70 శ్లోకం. అపూర్వమాణం అచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. సో ఇక్కడ మనము ఇంత తెలుసుకున్న తర్వాత మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నానంటే, ఎప్పుడూ నదులు ఎక్కడో కొండల్లో పుడతాయి, ఎక్కడ కలవడానికి వెళ్తాయి? ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రంలో కలవడానికి వెళ్తాయి. ఆ కొండల్లోంచి వచ్చేప్పుడు చాలా ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటాయి. ఓకే. సో అలానే మన లోపల కూడా కోరికలు కొండల్లోంచి వచ్చేప్పుడు సో చాలా స్పీడ్గా అలా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే భూమి విశాలమైనటువంటి భూమి మీదకి వచ్చినప్పుడు అది స్ప్రెడ్ అయిపోయి శాంతిగా మారిపోతుంది. సో ఇక్కడ సముద్రంలో కలవడానికి అంటే, అంటే ఆ కోరిక అంటే ఆ స్పీడ్ అంతా ఎక్కడికి వచ్చి కలుస్తుంది సముద్రంలో. అదేవిధంగా సముద్రుడు లాంటి భగవంతుడి యొక్క ఆశ్రయము మన కోరికలతో దేంతోనే ఉండని భగవంతుని ఆశ్రయించినప్పుడు నది వర్షాకాలంలో అదే సముద్రంలో ఎంతో పెద్ద కనబడుతుంటుంది.
కానీ సముద్రంగా దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా శాంతి అయిపోతుంది. అదేవిధంగా మనము మన కోరికలన్నిటిని కూడా ఆ భగవంతుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు భగవంతుడు మన ఆత్మకు, మన దేహానికి, ప్రతిదానికి శాంతిని ప్రసాదిస్తాడు. నెక్స్ట్ శ్లోక. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఎవరు నిజమైన శాంతిని పొందగలడు. ఇక లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్కి వచ్చాం మనం. శాంతిని ఎవరు పొందగలుగుతున్నారు? ఎవరైతే ఇంద్రియ భోగ, నా యొక్క ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, తర్వాత చేతులు, కాళ్ళు, ఇదంతా కూడా దేహం. ఆ దేహ తృప్తి కొరకు కాదు మనం జీవించాల్సింది. మనము ఆత్మ ఆనందం కొరకు జీవించాలి. ఆత్మ ఆనందం పరమాత్మని ఇక్కడ కనబడుతుంది కదా, పరమాత్మని సేవించడానికి కొరకు ఈ దేహం మనకి ఇవ్వడం జరిగింది. కానీ అది ఎప్పుడైతే మనం మర్చిపోతున్నామో శాంతి కొరకు. సో శాంతికి సూత్రము ఒక మనలాగే ఒక భక్తుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు నాకు శాంతికి సూత్రం అన్నీ ఉన్నాయి నాకు, కానీ శాంతి దొరకట్లేదు అని అడగడం జరిగిందండి. శాంతికి సూత్రాన్ని ప్రసాదించమని. మనకు కూడా డబ్బులు ఉంటాయి, పొజిషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ శాంతి ఉండదు. ఆ గురువు గారు అన్నారంట, సింపుల్, మనం ఏ విధంగా మేనేజ్ చేయాలా మనని మనము. అప్పుడు గురువు గారు అన్నారంట, మీకు దగ్గరలో ఆ ఆశ్రమంకు కొంచెం దూరంలో ఒక శ్మశాన వాటిక ఉంది. గురువుగారు అంటారు, నువ్వు వెళ్ళి ఆ శ్మశాన వాటికకు వెళ్ళి ఆ సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నీ ఇష్టం ఉన్నట్టుగా తిట్టేసిరా. అంటే కొన్నిసార్లు మనకు ఎవరి మీద కోపం ఉందనుకో, కోపం బర్స్ట్ అయ్యే వరకు అది అలానే ఉంటుంది అన్నట్టు. ఎవరి మీదనో ఇప్పుడు తండ్రి భర్త భార్య మీద, భార్య భర్త మీద, ఇద్దరు కలిసి పిల్ల, ఎవరి మీదనో ఒకరి మీద బర్స్ట్ కావాలా. అప్పుడు మన లోపల కొంచెం శాంతి కలుగుతుంది. ఎక్కడైనా చూడండి మీరు, ఆఫీస్లో కానీ ఏదో ఒక విధంగా. సో ఇష్టమైనట్టు తిట్టేసిరా అంటే తిట్టేసి వస్తాడు. ఇప్పుడు గురువుగారి దగ్గరికి వాళ్ళు ఏమన్నా ఎలా ఉంది, ఏం చేసావు, తిట్టాను, స్పందించారంటే వాళ్ళేం స్పందిస్తారు గురువుగారు, వాళ్ళన్నీ కూడా సమాధులు కదా అంటాడు. ఓకే, తిట్టినప్పుడు స్పందించలే కదా. సరే ఇప్పుడు వెళ్ళి ఎవరెవరినైతే తిట్టావో పేర్లు ఉంటాయి సమాధి, వాళ్ళందరినీ కూడా గొప్పగా పొగడేసరా. అప్పుడేమో నువ్వు మూర్ఖుడివి, దుర్మార్గుడు, దుష్టుడి, పాపివి అని తిట్టాడు. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, ఎంతో ధర్మాత్ముడివి పొగిడేసి వచ్చాడంట. గురువుగారు చెప్పారు కాబట్టి. మరి ఇప్పుడు ఎలా స్పందన వాళ్ళది ఏముందంటే, ఏం స్పందన ఉంటుంది గురుగారు, సమాధుల్లో ఉన్నారు కదా. అలానే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఈ దేహానికి సంబంధించినటువంటి కోరికలు కానీ, ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాల పట్ల మనము మోహము, మమకారము, ఇవన్నీ కూడా స్వామి అంటే నేను, నేను అనే ఈ దేహము స్వామ్యత్వాన్ని ఎవరైతే త్యజిస్తారో వాళ్ళే నిజమైనటువంటి శాంతిని పొందగలరు. మనకు నిజంగా దుఃఖము ఈ దేహం యొక్క పదవి, ఈ దేహం యొక్క పరువు ప్రతిష్ట, దేహం యొక్క గొప్పతనము మనకు అశాంతినిస్తుంది. సదే ఆత్మ యొక్క గొప్పతనము పరమ శాంతినివ్వగలుగుతుంది. లాస్ట్ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విమోహ్యతి స్థిత్వా స్యామనంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. సో భగవంతుడు ఈ శ్లోకంలో ముఖ్యంగా మనము చేయవలసింది, ఇప్పటివరకు ఎన్నో భౌతికం గురించి అవి ఇవి మనం చేస్తూ ఉన్నాము. దానివల్ల కొంతవరకే శాంతి సుఖం దొరుకుతుంది. నిజమైన శాశ్వత సుఖము ఆనందం దొరకాలంటే ఆధ్యాత్మికం, నన్ను నేను ఆత్మగా భావించాలి. మరి ఆత్మ యొక్క డ్యూటీ భగవంతుని సేవించడము, భగవంతుడి సేవతో కూడుకున్నటువంటి జీవన విధానము, ఈ దేహముతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని మనం ఎప్పుడైతే వదిలిపెడతాం, దేహ సుఖం కొరకు బ్రతకడం వదిలిపెడతామో, అంటే మరి ప్రభుజీ రెండు విధానాలు ఎట్లా అంటే, భగవంతుని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ కర్మల్ని వాళ్ళే అనుభవించాలా. సో భగవంతుని ఎవరైతే శ్రద్ధతో తన జీవితంలో ఒక పాటగా భావిస్తారో, అర్జునుడు ఉన్నాడు, జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుని నెగ్లెక్ట్ చేయలేదు. కాబట్టి అర్జునుడు విజయాన్ని పొందాడు, కొన్ని కష్టాలు వచ్చాయి అర్జునుడు కూడా. కానీ ఫైనల్గా మాత్రం తన బద్ధ శత్రువులు అయినటువంటి కౌరవులందరినీ కూడా
భగవంతుడి దగ్గర నుండి సంవరింపజేశాడు. ఇక్కడ కూడా భగవంతుని ఎవరైతే నమ్ముకుంటారో, స్టూడెంట్సే ఉండని, ఫ్యామిలీ ఉండని, ఎవరైనా కూడా భగవంతుడు తన దగ్గరగా ఉండి తప్పకుండా మన జీవితాన్ని ఉద్ధరిస్తాడు. మన జీవితానికి విజయాన్ని చేకూరుస్తాడు. నిత్య నిరంతరము మనకు దుఃఖాన్ని దరిచేరకుండా ఆనందాన్ని భగవంతుడు ఇవ్వడానికి అందరికంటే కూడా భగవంతుడు పరమ శ్రేయోభిలాషి. సో ఇంతటితో మనం ముగిద్దాం. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर नित्य भगवान की जय, जगत गुरु श्रील ప్రభుపాद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. హరే కృష్ణ. ఎవరికైనా ఏమన్నా దీంట్లో సందేహాలు ఉంటే అడగొచ్చు.